అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఫుట్బాల్ లెజెండ్ మెస్సీ మేనియాతో హైదరాబాద్ ఊగిపోతోంది. హైదరాబాద్ లో అడుగుపెట్టిన మెస్సీ తాజ్ ఫలక్నుమా ప్యాలెస్ కు వెళ్లారు. అక్కడ గంట పాటు అభిమానులతో ప్రత్యేకమైన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక మెస్సీతో ఫోటో దిగేందుకు 10 లక్షల రూపాయలు చెల్లించి ముందుగానే స్లాట్ బుక్ చేసుకునేందుకు 100 మంది స్టార్ ప్లేయర్ తో ముఖాముఖిగా మాట్లాడనున్నారు. ఫోటోలు కూడా దిగనున్నారు. సాయంత్రం 7:50 మెస్సీ ఉప్పల్ స్టేడియం కు చేరుకుంటారు. అక్కడ చిన్నారుల ఫుట్బాల్ జట్టుతో 15 నిమిషాల పాటు మాట్లాడి కొన్ని ఫుట్బాల్ మెలకువలను తెలుపనున్నాడు. ఆ తర్వాత ప్రధాన ఈవెంట్ ప్రారంభం కానుంది. సింగరేణి ఆర్ఆర్ జట్టుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వం వహిస్తుండగా అపర్ణ మెస్సీ టీం తరపున మెస్సీ ఆడనున్నారు. ఇక మెస్సీతో పాటుగా అతని స్నేహితులైన రొడ్రిగో, లూయిస్ సురేష్ కూడా ఈ మ్యాచ్ లో పాల్గొంటారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అక్కడ ఉప్పల్ స్టేడియం నుంచి అందిస్తారు. శ్రీచరణ్, ప్రెసెంట్ ఉప్పల్ స్టేడియంలో ఏర్పాట్లు ఏ రకంగా ఉన్నాయి? చాలా ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకంగా రాచకొండ కమిషనరేట్ పరిధిలో వస్తుంది కాబట్టి అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో పాటు ప్రత్యేకంగా టికెట్లు ఎవరైతే కొనుగోలు చేశారో వారికి ప్రయారిటీ కూడా ఇస్తున్నారు. దీంతో పాటు అంటే అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ముందస్తు జాగ్రత్తలు చాలా మటుకు కూడా తీసుకుంటున్నారు. ఎందుకంటే మెస్సీకి దాదాపు జెడ్ కేటగిరీ కూడా ఉంది. జెడ్ కేటగిరీ అనేది భారతదేశంలో అత్యున్నత ముఖ్యమైన వాళ్ళకే ఇస్తుంటారు. దాంట్లో మనకు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఉంది. సిమిలర్ గా ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ వాళ్ళందరికీ కూడా ఆ కేటగిరీ ఉన్న వాళ్ళకే జెడ్ కేటగిరీ ఉంటుంది. సో ఈ నేపథ్యంలో జెడ్ కేటగిరీ భద్రత ఇక్కడ ఫలక్నుమా ప్యాలెస్ దగ్గర ఉన్నాము. ఇప్పటికీ విఐపీలు మీట్ సేపు ఈ ప్రోగ్రామ్ అనేది చెందిన ప్రముఖ న్యాయవాదులతో పాటు చేరుకున్నారు. సో ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కొద్దిసేపటి కిందటే మరి కాసేపట్లో కూడా ఇక్కడ చేరుకొని ఉన్నాడు మెస్సీ. అయితే మెస్సీ స్కెడ్యూల్ ప్రకారం చూసుకుంటే ఆయన అరౌండ్ 7 PM కి ఆయన ఉప్పల్ స్టేడియం కి చేరుకుంటాడు. 7 టీమ్మేట్స్ ని వాళ్ళందరితో కూడా మాట్లాడుతూ ఉంటారు. అలాగే 7:30కి మ్యాచ్ అనేది కూడా ప్రారంభం కాబోతోంది. దీంట్లో ప్రత్యేకంగా 2 టీమ్స్ కూడా ఉంటాయి, సింగరేణి ఆర్ఆర్ అలాగే వర్సెస్ అపర్ణ మెస్సీ అనే 2 టీములుగా ఈ 2 జట్లు కూడా పోటీ పడనున్నాయి. సో 7:50 PM కి పెనాల్టీ షూట్అవుట్ ఉంటుంది. అలాగే 8 PM కి ఫుట్బాల్ మేనియాతో ఊగిపోతుందని చెప్పొచ్చు. అటు ఫలక్నుమా ప్యాలెస్ లో మెస్సీ అడుగు పెట్టగానే అక్కడ ఫ్యాన్స్ కూడా హంగామా చేస్తున్నారు. మెస్సీ మెస్సీ అంటూ కూడా వాళ్ళు చాలా జోష్ లో అయితే ఉన్నారని తెలుస్తుంది. మరోపక్క అటు ఇప్పుడు ఫలక్నుమా ప్యాలెస్ లో కూడా అటు 100 మందితో పాటు అటు ఫోటోస్, వీడియోస్ కూడా తీసుకోబోతున్నారు మెస్సీ. అండ్ ఇప్పుడు చూస్తే ఇక్కడ ఫలక్నుమా ప్యాలెస్ బయట కనీసం ఒక ఈ 100 మంది కాకుండా మిగతా వారు కూడా వీలైతే మెస్సీని చూసి ఆనందపడాలి, డైరెక్ట్ గా చూడాలి. ఆ వరల్డ్ ఏదైతే ఫుట్బాల్ మ్యాచ్ వెళ్తున్నారు ఇంటర్నేషనల్ ప్లేయర్ ని డైరెక్ట్ గా చూడాలి అన్న ఒక ఉత్సాహం అయితే ఫ్యాన్స్ లో కనిపిస్తుంది. అక్కడ వాళ్ళు అందరూ కూడా మెస్సీ టీ షర్ట్స్ వేసుకొని చాలా ఎంజాయ్ చేస్తున్నారు, మెస్సీ కోసం వెయిట్ చేస్తున్నారు. అందరూ కూడా మెస్సీ మెస్సీ అంటూ కూడా మెస్సీ రాకను వాళ్ళైతే చాలా సెలబ్రేట్ చేసుకుంటున్నారనే చెప్పొచ్చు. Messi, 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 Messi.
మెస్సీ హైదరాబాద్ సో ఇక్కడ ఫలక్నామాలో ఇక్కడ బస చేసిన తర్వాత కొన్ని గంటలు రెస్ట్ తీసుకుని ఇక్కడ నుంచి ఉప్పల్ స్టేడియంకి బయలుదేరుతారు. మనము అక్కడ ఆర్జే ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడ దాకా ఫలక్నామా దాకా మొత్తం బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ట్రాఫిక్ వాళ్ళు ప్లస్ అదేవిధంగా లా అండ్ ఆర్డర్ ఆఫీసర్స్ ఇక్కడ కూడా నీటి కోర్ట్ అని చెప్పి ఒక కార్యక్రమం పెట్టుకున్నారు. సో అక్కడ కూడా దాదాపు 250 మందికి వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చే వాళ్ళు కూడా మనము చాలా నీట్గా వాళ్ళని చెక్ చేసి వాళ్ళు ఒక క్యూఆర్ కోడ్ని క్లియర్ అయిన తర్వాతనే మనము లోపలికి పంపడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇక్కడ రాహుల్ గాంధీ గారు కూడా వస్తున్నారు. అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ వస్తున్నారు. సో వాళ్ళందరూ కలిసి ఇక్కడి నుంచి ఉప్పలు బయలుదేరుతున్నారు. ఇక్కడ మనము పక్కబందీగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా ఉప్పల్ స్టేడియంలో కూడా అక్కడ మన సిపి రాచకొండ నేతృత్వంలో కూడా చాలా పక్కబందీగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రజలు ఎవరు కూడా భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. చాలా బందోబస్తు చేయడం జరిగింది. సో పోలీస్ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ని అందరూ కూడా పాటించాలి. మనకు పోలీసుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా అందరూ కూడా సహకరించి ఈ ఒక్క మెస్సీ ఎందుకంటే చాలా లెజెండ్ ప్లేయరు అనే ఇక్కడ వచ్చే ఒక హైదరాబాద్ కార్యక్రమాన్ని అందరూ కూడా కలిసి విజయవంతం చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. సార్ కోల్కతాలో మ్యాచ్ కి అంతరాయం కలిగింది సార్, కొంచెం ఇబ్బంది. ఇక్కడ మాత్రం చాలా పక్కబందిగా మన డీజీ గారు కూడా అక్కడ ఇప్పుడే విజిట్ చేసి ఇక్కడ రావడం జరిగింది. అక్కడ కూడా మన సిపి రాచకొండ గారు ఉన్నారు. అదేవిధంగా అందరు కూడా సీనియర్ ఆఫీసర్స్ అక్కడ ఉన్నారు. మన డీసీపీస్ మొత్తం 3 కమిషనరేట్ ఆఫీసర్స్ కూడా అక్కడ ఉండి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అక్కడ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రజలు కూడా భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎవరి దగ్గర టికెట్ ఉంది, ఎవరి దగ్గర పాస్ ఉంది వాళ్ళు మాత్రమే అక్కడ వెళ్ళాలని చెప్పి నేను మరీ కోరుతున్నాను. మెస్సీ హైదరాబాద్ సో ఇక్కడ ఫలక్నామాలో ఇక్కడ బస చేసిన తర్వాత కొన్ని గంటలు రెస్ట్ తీసుకుని ఇక్కడ నుంచి ఉప్పల్ స్టేడియంకి బయలుదేరుతారు. మనము అక్కడ ఆర్జే ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడ దాకా ఫలక్నామా దాకా మొత్తం బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ట్రాఫిక్ వాళ్ళు ప్లస్ అదేవిధంగా లా అండ్ ఆర్డర్ ఆఫీసర్స్ ఇక్కడ కూడా నీటి కోర్ట్ అని చెప్పి ఒక కార్యక్రమం పెట్టుకున్నారు. సో అక్కడ కూడా దాదాపు 250 మందికి వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చే వాళ్ళు కూడా మనము చాలా నీట్గా వాళ్ళని చెక్ చేసి వాళ్ళు ఒక క్యూఆర్ కోడ్ని క్లియర్ అయిన తర్వాతనే మనము లోపలికి పంపడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇక్కడ రాహుల్ గాంధీ గారు కూడా వస్తున్నారు. అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ వస్తున్నారు. సో వాళ్ళందరూ కలిసి ఇక్కడి నుంచి ఉప్పలు బయలుదేరుతున్నారు. ఇక్కడ మనము పక్కబందీగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో అదే ఫుట్బాల్ లెజెండ్ మెస్సీ మెన్యూతో హైదరాబాద్ ఊగిపోతోందని చెప్పాలి. హైదరాబాద్ లో అడుగుపెట్టిన మెస్సీ తాజ్ ఫలక్నుమా ప్యాలెస్ కి అయితే వెళ్లారు. అక్కడ గంట పాటు అభిమానులతో ప్రత్యేకమైన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇక మెస్సీతో ఫోటో దిగేందుకు 10 లక్షల రూపాయలు చెల్లించి ముందుగానే స్లాట్ బుక్ చేసుకున్న 100 మందితో స్టార్ ప్లేయర్ ముఖాముఖిగా మాట్లాడి ఫోటోలు కూడా దిగనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అక్కడ ఫలక్నుమా ప్యాలెస్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీచరణ్, over to you. సునీత ఇక్కడ మెస్సీ చేస్తున్నారు ఫలక్నుమా ప్యాలెస్. సో ఇక్కడ ఫలక్నుమా ప్యాలెస్ దగ్గర మనం చూస్తున్నాము. ఇక్కడ కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శ్రీచరణ్, కంటిన్యూ. ఇక్కడ సునీత బందోబస్తు ఏర్పాటు చేశారు. సో జెడ్ కేటగిరీలో ఉన్నారు మెస్సీ. మనం ఇందాక అనుకున్నట్టే దేశంలో చాలా తక్కువ మందికి జెడ్ కేటగిరీ ఉంటుంది. అందులో తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి జెడ్ కేటగిరీ ఎలాగో ఉంటుందో ఈ రోజు మెస్సీ కూడా అలాగే భారతదేశంలో ఉన్నంత వరకు కూడా జెడ్ కేటగిరీ ఇచ్చింది ప్రభుత్వము. సో ఈ నేపథ్యంలో మీట్ అండ్ గ్రీట్ అనే ప్రోగ్రామ్ లో కూడా పాల్గొనబోతున్నారు. ఆ మీట్ అండ్ గ్రీట్ లో కూడా ప్రత్యేకంగా ఇది రెస్ట్రిక్టెడ్ అండ్ యాక్సెస్ టికెటెడ్ అని
టైమింగ్ కూడా షెడ్యూల్ లో మెన్షన్ చేశారు. అంటే ముందుగా ఎవరైతే దీనికి ఎన్రోల్ చేసుకున్నారో వాళ్ళకి స్పెసిఫిక్ గా వాళ్ళకు మాత్రమే ఎంట్రీ ఉంది, మిగతా ఎవరికి కూడా ఎంట్రీ లేదు. అలాగే దాంతో పాటు ఇవాళ ఇక్కడ జనరల్ గా ఫలక్నామా ప్యాలెస్ లో జరగవలసిన కొన్ని కార్యక్రమాన్ని కూడా తాత్కాలికంగా వాయిదా వేశారు మెస్సీ ఉన్నంతసేపు. అండ్ ఎందుకంటే ఈ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం అయిపోయాక యథావిధిగా అంటే ఫలక్నామా ప్యాలెస్ అనేది చాలా ఖరీదైనది, సంపన్న వర్గాలు మాత్రమే ఇక్కడికి అఫోర్డ్ చేయగలుగుతారు. సో ఈ నేపథ్యంలో ఇక్కడ జరిగే ప్రోగ్రామ్స్ ని కూడా సేపటికి 1 hour పాటు కూడా ఇక్కడ అన్ని కూడా ఆపేశారు. సో ఇప్పుడు లయనల్ మెస్సీది గ్రీట్ అండ్ మీట్ అనే ప్రోగ్రామ్ అయిపోయాక ఇక్కడ నుండి ఆయన నేరుగా ఉప్పల్ స్టేడియం కి కూడా చేరుకుంటారు. ఉప్పల్ స్టేడియం కి ఆయన 7 నుంచి 7:30 మధ్యలో కూడా ఆయన అక్కడ చేరుకుంటారు. 7 గంటలకు ఇక్కడ నుంచి బయలుదేరుతారు. సో ఇక్కడ మీట్ అండ్ గ్రీట్ ప్రోగ్రామ్ అయిపోయాక 1 hour పాటు కూడా ఆయన వార్మప్ ఇక్కడ చేసుకొని వార్మప్ నేరుగా ఉప్పల్ స్టేడియం కి వెళ్తారు. ఉప్పల్ స్టేడియంలో 7:30కి ఎగ్జిబిషన్ మ్యాచ్ కిక్ ఆఫ్ అనేది కూడా ప్రారంభమవుతుంది. సింగరేణి ఆర్ఆర్ తో పాటు అలాగే అపర్ణ మెస్సీ ఆల్ స్టార్స్ అనే ఈ 2 జట్ల మధ్య కూడా హెల్దీ కాంపిటీషన్ అంటే ఒక ఫుట్బాల్ మ్యాచ్ జరగనుంది. దీంతో పాటు మెస్సీ ఈ మ్యాచ్ లో ఎక్స్పెక్టెడ్ టు ప్లే ఫైనల్ 5 to 10 minutes అంటే చివరి 5-10 నిమిషాలు మెస్సీ ఈ ఆటలో కూడా పాల్గొనబోతున్నాడు. దీంతో పాటు 7:50కి పెనాల్టీ షూట్ ద గోల్డ్ కప్. యూజువల్ గా ఏంటంటే మ్యాచ్ లో ఫుట్బాల్ గేమ్ లో గోల్స్ సమానంగా ఉంటే పెనాల్టీ షూట్అవుట్ అనేది కూడా ఉంటుంది ఒక ఆప్షన్. క్రికెట్ లో కదా మ్యాచ్ అయ్యేదే బౌల్ అవుట్ అనే ఆప్షన్, సూపర్ ఓవర్ ఎలా ఉంటుందో ఫుట్బాల్ లో కూడా పెనాల్టీ షూట్అవుట్ అనేది ఉంటుంది. సో పెనాల్టీ షూట్అవుట్ అనేది 7:50 పెనాల్టీ షూట్అవుట్ కూడా పెట్టబోతున్నారు. అనంతరం కూడా 8 PM కి ఫుట్బాల్ క్లినిక్ అంటే అక్కడికి అయిపోతుంది. దీంతో పాటు ఈ మాస్టర్ క్లాస్ 24 సెలెక్టెడ్ చిల్డ్రన్ ఎవరైతే ఈ పోటీలో పాల్గొంటున్నారో వాళ్ళందరికీ కూడా మెస్సీతోని వాళ్ళకి ఒక ఫోటో సెషన్ కూడా ఉంటుంది. అనంతరం కూడా 8:30 ఫెలిసియేషన్ సెరమనీ అంటే ఈవెంట్ కన్క్లూడ్ చేస్తారు. అలాగే మెస్సీని కూడా సన్మానిస్తారు. సో దీంతో పాటు వాళ్ళు గైడ్ లైన్స్ కూడా ప్రత్యేకంగా దీనికి ఏర్పాటు చేశారు. ఎంట్రీ గేట్స్ అంటే ఓపెన్ గానే అంటే ఎర్లీగా ఓపెన్ చేస్తారు. స్ట్రిక్ట్ ఓన్లీ విత్ వాలిడ్ ఆన్లైన్ పాసెస్, నో ఆఫ్లైన్ టికెట్స్ సోల్డ్. అంటే ఆన్లైన్ లో ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఆన్లైన్ టికెట్స్ అలో చేస్తారు. ఆఫ్లైన్ లో ఇక్కడ కూడా టికెట్లు అమ్మట్లేదని కూడా చెప్పారు. దీంతో పాటు ట్రాఫిక్ గురించి ప్రత్యేకంగా హెవీ రెస్ట్రిక్షన్స్ ఇన్ ఉప్పల్, మెట్రోని వాడండి అనేది కూడా సజెస్ట్ చేస్తారు. యూజ్ మెట్రో. దీంతో పాటు బ్లూ లైన్ టు స్టేడియం స్టేషన్ ఆర్ డెసిగ్నేటెడ్ పార్కింగ్ జోన్ అని కూడా మెన్షన్ చేశారు. దీంతో పాటు సెక్యూరిటీ అంటే ముందుగా కూడా బ్యాగ్స్ కానీ బాటిల్స్ కానీ అండ్ అవుట్ సైడ్ ఫుడ్ ఆర్ స్ట్రిక్ట్లీ ప్రాహిబిటెడ్. అంటే అవుట్ సైడ్ ఫుడ్ స్టేడియం కి ఏది కూడా వాటర్ బాటిల్ కూడా లోపలికి తీసుకుపోయే దానికి కూడా అనుమతించారు. సో బందోబస్తుతో పాటు మిగతా అన్ని ఇతరత్ర ఏర్పాట్లన్నీ కూడా చాలా పటిష్టంగా ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే మనం ఉదయమే కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్ అక్కడ కోల్కతాలో అక్కడ ప్రజలందరూ కూడా అంటే ప్రత్యేకంగా మెస్సీ అభిమానులు ఫుట్బాల్ ని ఎవరైతే చూస్తారో వాళ్ళందరూ వచ్చి ప్రత్యేకంగా మెస్సీని చూడడానికి వస్తే అక్కడ ఆశ్చర్యకరంగా అక్కడ పాలిటీషియన్స్, సెలబ్రిటీలు వీళ్ళే గుమ్మిగుడి చుట్టుపక్కల మెస్సీతోని ఫోటోలు దిగడము, అభిమానులు ఒక్కసారిగా కూడా అసహనానికి గురై వాటర్ బాటిల్ విసరడము స్టేడియంలో మనం అందరం చూసాము. పోస్టర్లను చించడము నానా రభసైంది. ఆ వాటర్ బాటిల్ దాడిలో ఒక పోలీస్ ఆఫీసర్ కి కూడా తలకి గాయమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ సిపి సజ్జనార్ కూడా ప్రత్యేకంగా ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఎయిర్పోర్ట్ నుంచి ఫలక్నామా ప్యాలెస్ వరకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశాము. ప్యాలెస్ లో 250 మంది మెస్సీని మీట్ అండ్ గ్రీట్ స్టేషన్ లో కలుస్తారని కూడా ఆయన మెన్షన్ చేశారు. మెస్సీని కలిసే వారందరికీ కూడా QR కోడ్ ఇచ్చాము. QR కోడ్ స్కాన్ చేసిన వాళ్ళని లోపలికి అనుమతిస్తున్నాము. రాహుల్ గాంధీ, మెస్సీ తో పాటు సీఎం ముగ్గురు ఫలక్నామా ప్యాలెస్ లో 2 గంటలు ఉంటారనేది కూడా చెబుతున్నారు. అలాగే ప్రత్యేకంగా బెంగాల్ ఘటన నేపథ్యంలోనే పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశామని కూడా హైదరాబాద్ సిటీ సజ్జనార్ తెలిపారు. దీంతో పాటు పాసులు తీసుకున్న వారి సమగ్ర సమాచారం మా దగ్గర ఉంది. టికెట్ లేని వారు వచ్చి ఇబ్బంది పడొద్దంటూ కూడా ఆయన ప్రత్యేకంగా చెప్పారు. దీంతో పాటు హైదరాబాద్ రాచకొండ కమిషనరేట్ పూర్తి స్థాయి ఫోకస్ పెట్టాయంటూ కూడా సజ్జనార్ ఒక ప్రకటన విడుదల చేశారు. సునీత, రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.
ఫుట్బాల్ లెజెండ్ మెస్సీ మేనియాతో హైదరాబాద్ ఊగిపోతోంది. హైదరాబాద్ లో అడుగుపెట్టిన మెస్సీ తాజ్ ఫలక్నుమా ప్యాలెస్ కు వెళ్లారు. అక్కడ గంట పాటు అభిమానులతో ప్రత్యేకమైన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇక మెస్సీతో ఫోటో దిగేందుకు 10 లక్షల రూపాయలు చెల్లించి ముందుగానే స్లాట్ బుక్ చేసుకున్న 100 మంది స్టార్ ప్లేయర్ తో ముఖాముఖిగా మాట్లాడి ఫోటోలు కూడా దిగనున్నారు. సాయంత్రం 7:50 మెస్సీ ఉప్పల్ స్టేడియం కు చేరుకుంటారు. అక్కడ చిన్నారుల ఫుట్బాల్ జట్టుతో 15 నిమిషాల పాటు మాట్లాడి కొన్ని ఫుట్బాల్ మెలకువలను తెలుపనున్నారు. ఆ తర్వాత ప్రధాన ఈవెంట్ ప్రారంభం కానుంది. సింగరేణి ఆర్ఆర్ జట్టుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వం వహిస్తుండగా అపర్ణ మెస్సీ టీం తరపున మెస్సీ ఆడనున్నారు. ఇక మెస్సీతో పాటుగా అతని స్నేహితులైన రొడ్రిగో, లూయిస్ సురేష్ కూడా ఈ మ్యాచ్ లో పాల్గొంటారు. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.